నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీనేస్తాం. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి మీకు ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం చివరి వరకు చూడండి. ఇక్కడ నేను మా పాప హెయిర్ ఫాల్ గురించి ఈరోజు మీకు చెప్తామని వీడియో చేశానండి. మా పాపది చాలా 1-2 ఇయర్స్ బ్యాక్ కూడా మీరు వీడియోస్ చూస్తే మా పాప హెయిర్ ఎంత ఉందో తెలుస్తుంది. తనకి చాలా లాంగ్ హెయిర్ అండి. నాకు మార్నింగ్ జడ వేయడానికే చాలా టైం పట్టేది. ఇప్పుడు అనుకోకుండా ఎందుకు అవుతుందో తెలియదు. మామూలుగా హెయిర్ ఫాల్ అంటే కొద్దిగా ఎంతో జరుగుతుంది. నేను హెయిర్ ఫాల్ అయినప్పుడు ఒకసారి పేర్లు వచ్చాయని చెప్పేసి నేను వీడియోస్ కూడా చేశాను. వేపాకు ప్యాక్ చేసింది కూడా, సో మందార ఆయిల్ది కూడా. కానీ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇంత హెయిర్ ఉంది, సడన్గా అంత హెయిర్ ఫాల్ అవుతుంది, డైలీ ఇంత హెయిర్ పోతుందండి. సో నాకు బాధేసి నిన్ననే హెయిర్ కట్ చేశాను. మీకు ఫస్ట్ వీడియో చూసారు కదా, ఇక్కడ పాపకి ఎంత హెయిర్ ఉందో చూడండి. ఇప్పుడు స్టార్టింగ్లో నేను చిన్నగా కట్ చేశానండి. ఇది నిన్ననే కట్ చేశాను అనమాట, జనవరి 2, 2025లో. మా పాపకి చాలా హెయిర్ ఉంటుంది, ఎప్పుడు హెయిర్ ఫాల్ అనేదే లేదు. ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా ఇంకా రెమెడీస్ ఏమైనా తెలిస్తే తప్పకుండా తెలియచేయండి. నేనైతే మెడిసిన్ కూడా పాపకి యూజ్ చేస్తున్నాము. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమోనని పోస్ట్ చేశానండి. నిన్ననే నేను అంటే ఇది హెయిర్ ఫాల్ జరుగుతుంది 15 డేస్గా నేను ఒక ఆయిల్ తయారు చేసి అది యూస్ చేస్తూ ఉన్నాను. కానీ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు మనం ఎంత ట్రై చేసినా కానీ ఆ ఫాలింగ్ అంతా అంటే స్కాల్ప్ నుంచి ఎంతవరకు డ్యామేజ్ ఉందో అదంతా పోయే వరకు ఏమీ హెయిర్ రీగ్రోత్ జరగదండి. ఇది నేను గాన్గా నుంచి తెప్పించిన ఆయిల్, అంటే గాన్గా నుంచి పట్టించిన కొబ్బరి నూనె అనమాట. దాంతో ఈరోజు అలాగే మందార ఆకులు, మందార పువ్వులు, కొంచెము ఉల్లిపాయలు వేసేసి నేను ఇది తయారు చేసి పాపకు పెడుతున్నానండి. నాకు జనరల్గా చిన్న హెయిర్ ఫాల్ అవుతుంది అనగానే నాకు ఏ ఆయిల్స్ యూజ్ చేయాలి, ఏదైతే పెడితే బాగుంటుంది నాకు అవన్నీ తెలుసు, చేస్తాను. కానీ ఈసారి ఎందుకో నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఎందుకు అంత హెయిర్ ఫాల్ అవుతుంది. మేము కొంచెం నిన్నటి వరకు కూడా, అంటే లాస్ట్ వీక్ మొత్తం ట్రిప్స్కి వెళ్ళొచ్చి ఉన్నాము. దానివల్ల అయిందా, సడన్గా కొంచెం మేము వాటర్ చేంజ్ చేసాము, దానివల్ల అయిందా, లేదా నవంబర్లో తనకి కొంచెం సిక్ అయిపోయిందనమాట, 105 ఫీవర్ అలా వచ్చేసింది. అప్పుడు మేము యూజ్ చేసిన మెడిసిన్ అయి ఉంటుందా, అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను ఇంట్లో హోమ్ రెమెడీసే చేసుకుంటానండి. నాకు హెయిర్కి కానీ, స్కిన్కి కానీ, ఏదైనా బాడీకి ఇంకేమైనా ఇంటెక్కి కానీ ప్రతి ఒక్కటి నేను ఇంట్లోనే చేసుకుంటానండి. కానీ ఈసారి ఎందుకు ఇలా హెయిర్ ఫాల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. నిన్ననైతే ఇంకా మేము టెస్ట్లు అన్నీ చేద్దామా ఏంటి అని చెప్పేసి B12 తగ్గిందా, డి విటమిన్ తగ్గిందా, అవన్నీ ఆలోచించాము. కానీ 1 మంత్కి మెడిసిన్ తీసుకొని వచ్చామన్నమాట, హోమియోపతి మేము యూస్ చేసేది. సో డాక్టర్ గారు అన్నారు, ఈ 1 మంత్లు మెడిసిన్ అయిపోయాక చూడండి ప్రాబ్లం కొంతవరకు సెట్ అవుతుందని చెప్పారు. సో అది హోప్ అండి. ఈరోజైతే నేను ఈ ఆయిల్ తయారు చేసి పెట్టేసి హెయిర్ కటింగ్ చూసారు కదా, ఎంత హెయిర్ ఉంచి ఎంత అయిపోయిందో. ఇప్పుడు చూస్తే ఒక్క పాయంత హెయిర్ ఉందండి. పాపకి ఒక జడ వేసినా కూడా చాలా లావుంటుంది, 2 జడలు వేస్తే చాలా టైం పడుతుంది. నాకు హెయిర్ ఫాల్ అయినప్పటి నుంచి చూపిస్తానండి మీకు, ఎంత కవర్లో నేను కలెక్ట్ చేశాను. లాస్ట్లో ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. అసలు 2 జడలు వేసి పంపించాలంటే నాకు తనకి ఒక ½ అన్ అవర్ పడుతుంది అనమాట. హెడ్ బాత్ పోయాలంటే మంత్లీ 2 సార్లు తనకి ప్యాక్ వేసేసి చాలా నీట్గా దువ్వి ఎంత చక్కగా నేను స్కూల్కి పంపిస్తాను. ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా కూడా చాలా నీట్గా హెడ్ బాత్ చేపిస్తానండి. అసలు ఎప్పుడు హెయిర్ ఫాల్ అనేది తెలియదు. ఏదో కొద్దిగా ఎప్పుడన్నా ఊరికి వెళ్ళి వచ్చినప్పుడు, లేదా ఏదైనా కొంచెం ఎక్కువగా ఎక్కువ హరీబరీగా వెళ్ళిపోతారు కదా కొన్నిసార్లు స్కూల్కి, అలా ఏమైనా కొంచెం హెయిర్ ఫాల్ జరిగేది. కానీ ఇంత ఘోరంగా అయితే నేను ఎప్పుడు చూడలేదండి. నేనైతే ఈ ఆయిల్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ మీకు రివ్యూ కూడా పెడతానండి. ఒకసారి వీడియో నచ్చినట్లయితే, ఎవరికైనా కనెక్ట్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.